నూతన సంవత్సరంలో ప్రభుని ఆరాధించడం కొరకై మొదటి ఆరాధనగా దేవుని మందిరంలో అనేకమైనటువంటి పనులు ఉంటాయి. అన్ని పనుల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి పని ఏంటి? ఇంత అర్ధరాత్రి సమయంలో మీరింత మౌనంగా ఉంటే మిమ్మల్ని నిద్ర లేవడమే నా పని అవుతుంది. కనీసం లేచి విషయం చెప్పుకోవడం కానీ, కొంచెం ఒక 2 అడుగులు బయట వేయండి అంటే బయటికి వెళ్ళడం కానీ, అలా కదలకుండా కూర్చుండిపోతే ఇప్పుడు బాగానే ఉంటుంది. వాక్యం మొదలుపెట్టిన తర్వాత నిద్రపోతారు. ఇది నా బాధ. దేవుని ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. ఏం పనులు ఉంటాయి? ఓడవడం, చేపలు వేయడం, ఇంకా మీరు ఇలా తలకాయ ఊపితే నాకేం రాదు, నాకేం అర్థం అవ్వదు. మీరు మాట్లాడితేనే నాకు అర్థం కాదు. అలాంటిది మీరు ఊరికి ప్రతిదానికి తలకాయ ఊపితే ఏం పనులు ఉంటాయి? హెచ్డి అమ్మా, మందిరం శుభ్రపరచడం, వంట చేయడం, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, బాత్రూమ్లు కడగడం, ఇంకా బూజులు దులపడం, ఇంకా అన్నా భోజనం చేయడం, శుభ్రంగా తుడుచుకోవడం, ఇంకా మైకులు పెట్టుకోవడం, వాయిద్యాలు వాయించడం, పాటలు పాడడం, స్వార్థ చెప్పడం, ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడం, ఇవన్నీ పనులు కాదా? ఈ పనులన్నింటిలో కల్లా ఏది శ్రేష్టమైనటువంటి పని? దేవుని మాటలు వినడం శ్రేష్టమైందా? ఎవరక్క? ఆరాధించడం శ్రేష్టమైనది. పనులు ఎన్నో ఉన్నాయి. అన్ని పనులు, ప్రతి పనికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనమైతే అంచనా వేస్తాం. ఇది ఎక్కువ పని, ఇది తక్కువ పని. మైక్ ముందుకు వచ్చి వాక్యం చెప్తే గొప్ప పని, మైక్ వెనక బాత్రూమ్లు కడిగితే తక్కువ పని. ఇలాంటివన్నీ మన అంచనాలు. ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. పనిలో ఎక్కువ తక్కువ అనేది మానవులు వేసేటువంటి అంచనా. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని. దేవుని దృష్టిలో ప్రతి మనిషి ఏమై ఉన్నాడు? సమానం. దేవుని ఇంటిలో ప్రతి విశ్వాసి కూడా సమానం. ఇలాగున దేవుని ఇంటిలో అన్నీ సమానమైనప్పటికీ దేవుని ఇంటిలో ఒకటి అన్నింటికంటే శ్రేష్టమైనటువంటిది ఏంటంటే దేవుని ఆరాధించడం. దేవుని ఆరాధించడం అనేది ఎవరి పని అంటే అది మన పని కాదు. అది ఎవరి పని? దేవదూతల పని. వాళ్ళు ఎలా ఆరాధిస్తారంటే 24 గంటలు దివారాత్రులు ఏమని ఆరాధిస్తున్నారంట? పరిశుద్ధుడు. ఇంకంతే, ఇంకేం లేదు. మీరు చెప్పినంత పొడవేం లేదు. పరిశుద్ధుడు అంతే. ఏం ఆరాధిస్తున్నారు వాళ్ళు అంటే పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఇంకంతే. దివారాత్రులు మానక ఆరాధన చేస్తాం. మనం ఎంతసేపు ఆరాధన చేస్తాం? ఏమక్క? 5 నిమిషాలు ఆరాధన చేస్తాం. పోనీ నీకు సమయం ఇస్తామంటే ఇంకెంతసేపు ఆరాధన చేస్తావు? ఒక 20 నిమిషాలు. ఇంకా సమయం ఇస్తాము అని చెప్పి ఆరాధన చేయమంటే ఎంతసేపు చేస్తావు తమ్ముడు? ఇంకా రాదు. మరలా తిరిగి చేసిందే చేస్తాం. అవునా? కానీ ఈ దేవదూతలు ఎంతగా ఆరాధిస్తూ వస్తున్నారంటే దివారాత్రులు మానక ఒకటే విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన భూతకాలంలో పరిశుద్ధుడు, ఆయన వర్తమాన కాలంలో పరిశుద్ధుడు, భవిష్యత్తులో పరిశుద్ధుడు. ఎంత పరిశుద్ధుడు అంటే ఆయనకు పరిశుద్ధత తప్ప ఇంకొక లక్షణం లేదు ఆయన దగ్గర. ఆయనకున్నటువంటి లక్షణాలన్నింటిలోకెల్లా అతి శ్రేష్టమైనది ఏంటంటే ఆయన ఏనాడు ఆయన పాపము లేదు, పాపము చేయలేదు, పాపము ఎరుగడు. పాపము చేయని, పాపము లేని, పాపం ఎరుగినటువంటి దేవాది దేవుళ్ళు ఆయన పరిశుద్ధుడు అన్న విషయాన్ని వారు గుర్తెరిగి వారి అనుభవంలో
వారు యథార్థంగా ఎలా ఆరాధిస్తున్నారంటే ఉన్నట్లుగా. యథార్థత అంటే సత్యముగా, ఉన్నట్లుగా. వాళ్ళు ఉన్నట్లుగా ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించాలంట. ఇటువారే కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎటువారు? యథార్థంగా ఆరాధించేటువంటి వారు. వాళ్ళు యథార్థంగా ఆరాధిస్తున్నారు. ఏంటి యథార్థత అంటే ఈయన పరిశుద్ధుడు, ఈయనలో ఇంక ఏ లోపము లేదు, ఆయన పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అనేటువంటి పదము ఈయనకు మాత్రమే చెందింది, ఇంకెవరికి చెందినది కాదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు అన్న విషయాన్ని గుర్తెరిగి ఆరాధిస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిశుద్ధుడైనటువంటి వాడిని ఆరాధిస్తూ వస్తున్నారు. వారు ఎన్నో తరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి ఆయన్ని చూస్తూ వస్తున్నారు. వారి అనుభవంలో నుంచి ఆరాధిస్తున్నారు. ఆరాధన నేర్చుకొని చేసేటువంటిది ఆరాధన కాదు. ఆరాధన అనేది అనుభవపూర్వకంగా చేసేటువంటి దాన్ని ఆరాధన అంటారు. ఆరాధన నీ జీవితంలో, నా జీవితంలో, నీకు నాకు అలవాటుగా మారినప్పుడు ప్రార్థించవలసిన అవసరం లేదు. ఇంకొక మాట చెప్పరా? ఆరాధన నీ జీవితంలో అలవాటైపోతే నువ్వు ప్రార్థించవలసిన అవసరం లేదు. మనం ప్రార్థన అలవాటైంది కాబట్టి ఆరాధన ఎంతమందిని చేస్తున్నాం? ఇంకా ఆరాధించండి, ఇంకా ఆరాధించండి. ఆరాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆరాధించకుండా ఉంటారా? ఆరాధించండి. ఆరాధిస్తే మేలు, ఆరాధిస్తే ఆశీర్వాదం. ఇలాంటివన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మనకి ఆరాధించడం అనేది అలవాటు కాలేదు కాబట్టి, ఆరాధించడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గుర్తిరగలేదు కాబట్టి, ఆరాధించడం యొక్క గొప్పతనం నీవు నేను తెలుసుకోలేదు కాబట్టి, నీవు నేను ఆరాధించమని ఇంకొకరు మనల్ని మనవి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఆరాధన యొక్క విలువను గుర్తిరిగిన వారంగా లేము. ఆరాధన యొక్క విలువను గుర్తిరిగినటువంటి దేవదూతలు ఏం చేస్తున్నారంటే ఆయన నిత్యం ఆరాధిస్తున్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన యొక్క లక్షణం ఏంటో వాళ్ళు గుర్తిరిగారు. నీ జీవితంలో, నా జీవితంలో ఒక చిన్న మాట చెప్తాను. అందరికీ తెలిసినటువంటి సాధారణమైనటువంటి విషయము. ఆ విషయం చెప్పి రూబీ వచ్చింది. ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తా. చిన్న విషయము ఏంటా? చిన్న విషయం అంటే కొత్తగా పెళ్ళైనటువంటి కోడలు ఇంటికి వస్తుంది కదా. ఆ సిస్టర్స్కి బాగా తెలుస్తాయి. సిస్టర్స్ని అడుగుదాం. కొత్తగా ఇంటికి వచ్చినటువంటి కోడలు ఏం చెప్తుందంటే పెళ్ళైన తెల్లవారి మీ అత్త మంచిదా అని అడిగితే ఏం చెప్తుంది? గ్యారంటీగా తెలుసు మా అత్త చెడ్డదని చెప్తుంది. ఎందుకో తెలుసా? మొట్టమొదటి రోజు జరిగే పని ఏంటంటే వాళ్ళకి అర్ధరాత్రికో పెళ్ళి అయిపోయి ఇంటికి చేరిన తర్వాత తెల్లవారి ఉదయాన్నే ఎప్పుడుకో అర్ధరాత్రికో 2 గంటలకో 3 గంటలకో నిద్రపోతే వాళ్ళ అత్త చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే అమ్మాయి లేచి తెల్లారింది కసులు ఉడుచుకొని చెప్పింది. ఇంకంతకన్నా ఆమె చేయాల్సిన పాపం ఏం లేదు. ఆ ఒక్క పాపంతో ఆమె వాళ్ళ అత్త జీవితంలో ఇంక మొత్తం చెడ్డదని చెప్పడానికి ఇంకంతకన్నా పెద్ద కారణాలు ఏమక్కర్లేదు. అసలు ఈమెకి మనసు ఉందా? ఈమెకి బుర్ర ఉందా? ఈమెకి బుద్ధి ఉందా? అర్ధరాత్రి వరకు మేము పెళ్లి చేసుకొని వస్తే ఉదయాన్నే పెందలాడి లేమంటది. కొంచెంసేపు పడుకుంటే ఏం పోయింది? ఈమెకి మనసు లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు. కొంతకాలం పోయిన తర్వాత, ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఏం చెప్పిద్దో తెలుసా? మీ అత్త మంచిదా అంటే ఏం చెప్పిద్ది? తమ్ముడు, నాకు ఇంకా పెళ్లి కాలేదన్న అంటాడు. ఏం చెప్పిద్దో తెలుసా? ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత నేను అనుకున్నంత చెడ్డదైతే కాదులే కానీ మా అత్త మంచిదైతే కాదు. నేను అనుకున్నంత చెడ్డదైతే కాదు కానీ అంత మంచిదైతే కాదు. వాళ్ళ అత్త 15 ఏళ్ళకి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పింది మీ అత్త మంచిదా అంటే మా అత్త మంచిదేను అని చెప్పింది. ఇంకంతే, ఇంకా దానికి ఇంక స్టేట్మెంట్ పొడవుగా ఏముండదు, అక్కడితో ఫుల్ స్టాప్ అంతే. మా అత్త మంచిదేను అని చెప్పింది. 20 ఏళ్ళకి ఆమెకు కోడలు వచ్చింది ఇంటికి. అప్పుడు మీ అత్త మంచిదేనా అని అడిగితే అప్పుడు ఆమె చెప్పిద్ది ఏమన్నా తెలుసా? మా కోడలతో పోల్చుకుంటే, నాతో పోల్చుకుంటే మా అత్త దేవత. అప్పుడు చెప్పే మాట ఏంటంటే మా అత్త దేవత అని. కాలక్రమేణా ఒక మనిషి మీద ఒక మనిషికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమైపోయిందంటే చెడు నుంచి మంచికి, మంచి నుంచి ఇంకా మంచికి ఇలా మారిపోతూ వచ్చింది. ఉదాహరణకి ఇలాంటిది ఇంకో ఉదాహరణ చెప్తా. పెళ్ళైన కొత్తలో మీ ఆయన మంచోడా అంటే కాదని చెప్తారు. కొంతకాలం పోయిన తర్వాత మంచోళ్ళు అని చెప్తారు. ఒక 7 సంవత్సరాలకి. ఒక 15 సంవత్సరాలకి మీ ఆయన మంచోడు అంటే కాదని మరలా చెప్తారు. ఒక 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత మీ ఆయన మంచోడు అంటే ఇప్పుడే చెప్పగలిగిన పరిస్థితులు లేదని ఏం మాట్లాడదు 20 సంవత్సరాల తర్వాత. ఒక 30 సంవత్సరాల తర్వాత మీ ఆయన మంచోడు అంటే
ఆయన మంచోడు కాకపోతే ఈ కొంపంతా ఇలా ఉండేదా? మేమందరం ఇలా ఉన్నామంటే కారణము ఆయన మంచోడే ఉండబట్టే. ఇది చెప్పడానికి ఎంతకాలం పట్టింది? 30 సంవత్సరాల టైం పడుతుంది. ఈ విషయం 30 సంవత్సరాల లోపల ఒక స్త్రీ తన జీవితంలో తన భర్త కంటే ఇంకెవరిని ఎక్కువ తిట్టదు. ఇది వాస్తవం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. అయితే ఒక 30 సంవత్సరాల తర్వాత ఆమెకు వచ్చినటువంటి అనుభవంలో నుంచి ఆమె మాట్లాడేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నా జీవితంలో నేను చూసినంతలో మా ఆయన కన్నా మంచోడు లేడు. ఈ మాట చెప్పడానికి ఎంత టైం పట్టింది? 30 సంవత్సరాలు టైం పట్టిన తర్వాత ఆమెకి ఇన్ని అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. కోడలికి కానీ, భర్తకి కానీ, భార్యకి కానీ, అది వాళ్ళకే కాదు, భర్త అయినా సరే నీ భార్య గురించి చెప్పండి ఇలానే చెప్తాడు. ఇలాంటి అభిప్రాయాలు మారుతూ వస్తున్నాయి. ఎప్పటికీ మారని మాట చెప్పిన వాళ్ళు ఎవరంటే దేవదూతలు. ఆయన పరిశుద్ధుడు. యుగాల నుంచి తరాల నుంచి వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మారని మాట చెప్పడంలా, వాళ్ళు చూశారు ఆయన మారలా, అలానే ఉన్నాడు పరిశుద్ధుడుగానే. ఈ విషయం గుర్తెరిగి అనుభవపూర్వకంగా ఆరాధిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ అనుభవంలో నుంచి వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళ అనుభవంలో నుంచి వీళ్ళ అభిప్రాయాలు వీళ్ళు వ్యక్తపరుస్తూ వచ్చారు. వాళ్ళ అనుభవంలో నుంచి వాళ్ళు ఏమి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారంటే దేవుడు పరిశుద్ధుడు. చూడగానే సునీల్ అన్న మంచోడు, తర్వాత చెడ్డోడు, బాగా చెప్తున్నాడు కొంతసేపు బాగా చెప్పట్లేదు, ఆ తర్వాత బాగానే చెప్తాడు, వచ్చే సంవత్సరం కూడా పిలుద్దాం. ఒక టైం, ఒక పీరియడ్ వస్తుంది. అట్లా మనకైతే అభిప్రాయాలు మారిపోతుంటాయి. కానీ దేవుని చూస్తూ ఉన్నప్పుడు వానాకాలం చూశారు, ఎండాకాలం చూశారు, అబ్రహాం కాలం చూశారు, ఇస్సాక్ కాలం చూశారు, యాకోబు కాలం చూశారు, జాకబ్ కాలం చూశారు, సునీల్ కాలం చూశారు. ఏ కాలంలో చూసినా సరే దేవుడు పరిశుద్ధుడే. కాబట్టి ఇప్పుడు ఆయన గురించి ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ మాట అర్థమవుతుంది. ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని మానక దివారాత్రులు 2 రెక్కలతో తమ ముఖములను, 2 రెక్కలతో తమ పాదములు కప్పుకొనొచ్చు, 2 రెక్కలతో ఎగురుచు ఏం చేస్తున్నారంట? మానకుండా చెప్తున్నారు. మన జీవితంలో మాని చెప్తున్నాం అంటే మనం ఆ అనుభవంలోనికి రాలేదంతే. పోయిన వారం ఆరాధిస్తే ఈ వారం ఆరాధించాం. ఎందుకు? పోయిన వారంలో దేవుడు మేలు చేసినాడు, ఈ వారంలో దేవుడు చేసిన మేలు నీకు అర్థం కావడంలే అంతే. వేరే కారణం ఏం లేదు. పోయిన వారం నీకు దేవుడు చేసిన మేలు అర్థమైంది, ఈ వారం నీకు అర్థం కాలేదంటే నీకు పోయిన వారం కూడా అర్థం కాకుండా అందరూ అడుగుతున్నారు కాబట్టి ఆరాధన చేస్తున్నాం అంతే. ఒకసారి అర్థమైనటువంటి దేవుడు రెండోసారి అర్థం కాకుండా, ఒకసారి అర్థం కాని దేవుడు రెండోసారి అర్థమవుతాడేమో కానీ, ఒకసారి అర్థమైన తర్వాత రెండోసారి ఏం కాదు, అర్థం కాకుండా. ఒకసారి వచ్చిన రెండో ఎక్కం రేపు కూడా వస్తుంది. మొదటి రోజు రాని రెండో ఎక్కం రెండో రోజైనా వస్తుంది. అవునా? మొదటి రోజు వచ్చిన రెండో ఎక్కం రెండో రోజు రాకుండా పోదు. సింపుల్ థింగ్. మన మ్యాథ్స్ లాజిక్లో చెప్పుకుంటే ఇంత చిన్న విషయాలన్నీ అర్థమవుతాయి కానీ దేవుని ఆరాధించాలన్న విషయం అర్థం కావడం లేదు మనకి. నూతన సంవత్సరానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఆరాధిద్దాం. ఎందుకో తెలుసా? నా ప్రియురాల నీ ముఖం నాకు కనబడనిమ్ము. దాచుకోవడం కాదు. మనకే కాడికి దాచుకోవడం, దోచుకోవడం వీటి మీద తప్ప, నా ప్రియురాల నీ ముఖం నాకు పరమగీతాల్లో సొలొమోతిని చూసి సొలొమోను అంటున్నాడు ఏమని? నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ గొంతు నా గొంతు వినబడాలంట. నీ ముఖం నా ముఖం ఆయనకి కనబడాలి. నిన్ను నన్ను ప్రియమైనటువంటి వధువు సంఘంగా చేసుకుంటూ వచ్చాడు. ఈ ప్రియమైనటువంటి వధువు సంఘంలో ఉన్నటువంటి నీ ముఖం నా ముఖం ఎప్పుడు కనపడుతుంది? కొంతమంది ముఖం 31st కనపడుతుంది, కొంతమంది ముఖం 25th కనపడుతుంది, కొంతమంది ముఖం ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే కనపడుతుంది, కొంతమంది ముఖం వాళ్ళ ఆవిడ తిట్టినప్పుడు కనపడుతుంది, కొంతమంది ముఖం వాళ్ళ ఆవిడ వెంట పెట్టుకొచ్చిన రోజు కనపడుతుంది, ఇలా కొంతమంది పిల్లల ముఖం వాళ్ళ అమ్మ నాన్న అరిసిన రోజు కనపడుతుంది, కొంతమంది ముఖం ఎవరేమైనా అన్నీ కాక అక్కడ సినిమా హాల్లోనే కనపడుతుంది, క్రికెట్ థియేటర్లో కనపడుతుంది, లేకపోతే క్రికెట్ గ్రౌండ్లో కనపడుతుంది, ఎక్కడో కనపడుతుంది. ప్రతి వాని ముఖం అనుదినము చూడాలని దేవుడు కోరుతున్నాడు. దావీదైతే ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ ముఖ దర్శనం చేత నన్ను తృప్తి పొందాలంట.
దావీదు దేవుడు చూడటం కాదు, దావీదే దేవుడి ముఖం ప్రతిరోజు చూడాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి ఆశ మనకుందా? కొత్త సంవత్సరంలో దేవుడు తెచ్చినాడు. ప్రభా, ఈ సంవత్సరం నేను ఒక తీర్మానం తీసుకుంటా. ఏం ఆ తీర్మానం అంటే, నేను నిన్ను తప్పక ఆరాధిస్తా. తప్పక గాలి పీల్చిన వాళ్ళు చేతులెత్తండి. నీ ప్రమేయం లేకుండా జరుగుతున్న పని దేవుడు ఇస్తున్నాడు. ప్రభా, తప్పకుండా నువ్వు నాకు గాలి ఇస్తున్నావు, నీకు కృతజ్ఞతాస్తులు ప్రభా అని చెప్పలేవా? ఇక్కడ తప్పకుండా బ్రతికున్న వాళ్ళు చేతులెత్తండి. ప్రభా, నన్ను సజీవుడిగా ఉంచావు, నీ కృతజ్ఞతాస్తులు అని చెప్పలేవా? ఇక్కడ కళ్ళు ఉన్న వాళ్ళకి చేతులెత్తండి. ప్రభా, చాలామంది అందులో రోడ్ల మీద తిరుగుతున్నారు, నాకు కళ్ళు ఇచ్చావు ప్రభా, నీ కృతజ్ఞతాస్తులు అని చెప్పలేమా? దేవుణ్ణి ఆరాధించడానికి కారణాలు కావాలా? దేవుణ్ణి ఆరాధించడానికి చదువు కావాలా? దేవుణ్ణి ఆరాధించడానికి అనుభవం కావాలా? దేవుణ్ణి ఆరాధించడానికి నేర్చుకోవాలా? దేవుణ్ణి ఆరాధించడానికి వంకలు కావాలా? దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన కావాలంతే. దేవుణ్ణి ఆరాధించాలన్న ఆసక్తి కావాలి. నీ మందిరం గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? తింటుందంట. కొన్ని ఏరియాల్లో వాటర్ తాగితే ఏమవుతుంది తమ్ముడు? ఎముకలు కొరికేస్తాయంట. ఏం వాటర్? ఆ వాటర్ క్లోరిన్ వాటర్. క్లోరిన్ వాటర్ నాకు అంత సైన్స్ రాదులేండి, మీకు తెలుసు కాబట్టి మీకు చెప్పగలుగుతారు. ఆ ఫ్లోరిన్ వాటర్ తాగితే, లేకపోతే ఆ క్లోరిన్ వాటర్ తాగితే ఏమవుతుంది? ఎముకలు ఆటోమేటిక్గా లోపల నుంచి కొరికేస్తుంది. కానీ ఈయన్నేం కొరికేస్తుందంట? దేవుని మందిరం గురించిన ఆసక్తి భక్షిస్తుందంట, తినేస్తుంది ఆయన్ని. నీకు నాకు ఉంది ఈ తినే ఆశ. దేవుని సన్నిధికి పరిగెత్తాలి, దేవుని ఇంటికి రావాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. నా ప్రియుడు నా ముఖం చూడాలనుకున్నా, నా ప్రియుడు నా వాడు, నేను అతని దగ్గరికి పరిగెత్తాలని ఆశ ఉందా? వధు సంగముగా ఇలాంటి ఆశ ఉంటే దేవుని ఆరాధించండి అని మాట చెప్పించుకోరు. ఇంతసేపు ఎందుకు చెప్పినానంటే ఇదంతా ఉపోద్ఘాతమే. అన్న, నువ్వు ఉపోద్ఘాతమే ఇంతసేపు చెప్తే వాక్యం ఎంతసేపు చెప్తావో ఏమో. ఎక్కువసేపు చెప్పడానికి ప్రయత్నించకుండా చాలా తక్కువగా ముగించడానికి ప్రయత్నిస్తాను. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము. మొదటి వచనం నేను, రెండో వచనం మీరు, అలాగ నా అధ్యాయం అంతా మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము. చదువున్న వాళ్ళందరూ, చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీయండి, చదవండి. చదువు రాని వాళ్ళకి బైబిల్ పక్కన తెరిచి చూపించండి. మీరు ఆ మాత్రమన్నా సాయం చేయండి. బైబిల్ లేకుండా ఎవరైనా వచ్చారా? నువ్వు కుర్చీలో కూర్చో, నా కింద కూర్చోలేకపోతే. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీల్లో కూర్చోండి, ఇబ్బంది పడొద్దు. సరిగా కూర్చోలేని వాళ్ళు గోడ కానుకొని కూర్చోండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, మేల్కొని కూర్చోండి. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు, అలాగున అధ్యాయం అంతా మార్చి చదువుకుంది. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మూడవ వచనము, ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఐదవ వచనము, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఏడవ వచనం, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. తొమ్మిదవ వచనం, రాత్రి నెలటుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును.
11వ వచనము, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. 13వ వచనము, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. 15వ వచనము, ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. 17వ వచనము, గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. 19వ వచనం, అమోరీయుల రాజు అయిన సీహోను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. 21వ వచనం, ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. 23వ వచనం, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. 25వ వచనం, సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చున్నాడు, ఆయన కృప నిరంతరముండును. 26వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైనటువంటి సర్వశక్తుల నామమునకు స్తోత్రాలు ప్రభువా. మీ పిల్లలు బలహీనమైనటువంటి మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొక నూతన సంవత్సరంలోనికి 2025వ సంవత్సరము జనవరి 1వ తారీఖు నాయనా తండ్రి, మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ మందిరంలో బేర్షెబాలో నాయనా తండ్రి ఈ యొక్క ఊరిలో మమ్మల్ని కూడా సమకూరుస్తూ వచ్చారు. మీ దీపస్తంభం చుట్టూ చేరి రావడానికి మీరు వచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మొదటిగా మేము మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఏర్పరిచినటువంటి సదుపాయానికై మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం నుంచి ఆయన కృప నిరంతరముడునని, కేవలం నిరంతరమైనటువంటి నీ కృపను బట్టి మేము సజీవులంగా ఉండి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి చేరి వచ్చున్నాం. మాతో మాట్లాడుము. నీవు ఎలాంటి వాడువో మేము గుర్తైనటువంటి వారమై మా వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో నీవు ఎలాంటి మేళ్లు చేస్తూ వచ్చావో నాయనా తండ్రి, అనుభవపూర్వకంగా యథార్థంగా మిమ్మల్ని ఆరాధించడం కొరకై నన్ను సిద్ధపరుస్తురమని మీ కృపలో భద్రపరచమని కోరుకొంచు. పరిపూర్ణంగా మా ప్రాణదేహం మీ పాలపై పడవేసుకొంచు తండ్రి. మీకు నలుపుని బలహీన ప్రభావ నన్ను కూడా జ్ఞాపకం చేసుకునండి. నీ ప్రజల ఎడల నీ కొన్ని దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకోనమని, కేవలం నీ నోటి బూరగా మాత్రం నన్ను వాడుకోనమని, వట్టి మాటలు కాదు ప్రభా, మీ సింహాసనం నుండి మాతో మాట్లాడుతురమ్మని ప్రభా, మీరే సహాయం చేస్తురమ్మని శక్తులు యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి మిక్కిలిన ఎంతో బ్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథం 136వ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయము. 26 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనంలోనూ ఒక మాట ఉంది. ఏంటా మాట? ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కృప అంటే ఏమిటంటే, ఏదైతే అనర్హమైందో, ఎవరైతే అనర్హులు చేసేటువంటి దానమే కృప. మనం దానం ఎవరికి చేస్తాం? లేని వాళ్ళక. పాత్ర మెరిగి దానం చేయాలంట. అపాత్రులకి దానము చేయకూడదు. అపాత్ర దానం చేయరాదు. ఏమో మరి మీరు తెలుగు సామెతలు కూడా తెలిసినట్లు లేవు, సైలెంట్గా ఉంటున్నారు. అపాత్ర దానము చేయకూడదు. అపాత్రుడికి మనం దానం కూడా చేయకూడదు. ఎవడైనా సరే ఇంటికి వచ్చి ఒక 50 రూపాయలు అని చెప్పి 50 రూపాయలు తీసుకెళ్ళి క్వార్టర్ మంది దాగి మన ఇంటి ముందే పడిపోతే అలాంటి వాడికి రేపు 50 ఇవ్వకూడదు. అపాత్రుడు వాడు. ఆ 50 పొందడానికి వాడు అనర్హుడికి మనం ఏం చేయకూడదు? దానం చేయకూడదు. అపాత్ర దానం చేయకూడదు. నువ్వు నేను అపాత్రులమైనప్పటికీ ప్రభు చేస్తూ వచ్చినటువంటి దానం ఏంటంటే గొప్ప రక్షణ. మనము తిరిగి పాపం చేసేటువంటి వాళ్ళం. ఉదాహరణకి ఇందాక చెప్తూ వచ్చాను కదా, ఏమది? 12వ సంవత్సరంలో లేక 15వ సంవత్సరంలో మనకు తప్పు చేయకూడదని తెలుసు. అది ప్రతి సంవత్సరం చేస్తూనే వస్తున్నాం, ప్రతి దినము చేస్తూనే వస్తున్నాం. ఎందుకని? మనం మరలా తిరిగి ఆ పాపం చేస్తున్నాం. అంటే మనము ఇంకొకసారి అర్హులమేనా క్షమించబడటానికి? అనర్హులమైనటువంటి మనకి 10వ తరగతి 1999లో ఫెయిల్ అయ్యి, 2000లో ఫెయిల్ అయ్యి, 2001లో ఫెయిల్ అయ్యి, 2024లో కూడా ఫెయిల్ అయితే వాడు చదివిస్తారా? వాడు అపాత్రుడు కాదు, అనర్హుడు కాదు. ఇంకేమైనా దారుణమైనటువంటి మాటలు చెప్పాలంటే చెప్పొచ్చు వాడికి. ఇలాంటి వాడికి మరలా తిరిగి వాడికి ఫీజు కొడుతున్నాడంటే వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడు. నీకు నాకు మన నాన్న ఎంత గొప్పవాడు. పరమ తండ్రి తిరిగి మనకి పరలోకంలో సీట్ ఏర్పరుస్తున్నాడంటే, తిరిగి మన కోసం ఆ పరలోక రాజ్యంలో నిన్ను నన్ను ఆయన స్వాస్థ్యానికి వారసుని చేస్తున్నాడంటే మన తండ్రి ఎంత గొప్పవాడు.
ఇలా నేను మా కొడుకు కడితే నువ్వు నన్ను ఏమంటావు అంటే నేను బుర్ర తక్కువ అంటారు మా కొడుకుని ఏమంటారు. దేవుడికి బుర్ర తక్కువ, దేవుడు వెరితనము, నశించు వారికి వెరితనం, కానీ రక్షించబడుచున్నటువంటి నీకు నాకు అదేంటంట దేవుని శక్తి. దేవుడు తన శక్తిని వెల్లడిపరుస్తున్నాడు. ఆయనకున్నటువంటి శక్తిని బట్టి ఇంకేవేవో కార్యాలు చేయట్లా, ఆయనకున్నటువంటి శక్తిని బట్టి పాపములు క్షమిస్తున్నాడు. మనం తిరిగి తిరిగి పాపంలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఆయన నిన్ను నన్ను క్షమిస్తున్నాడు. అదే ఆయన శక్తి. ఈ విషయాన్ని నువ్వు నేను గుర్తిరిగితే, ప్రభువా ఇంత గొప్ప మేలు చేసినందుకు నేను నీకు, అలా తెలుగులో చెప్పబట్టే చాలామంది చేయలేకపోతున్నారు ఆరాధన. ప్రభువా నీకు థ్యాంక్స్. మనమందరం ఇంగ్లీష్ మీడియమే కదా, అవునా కాదా? ఇంగ్లీష్ మీడియమా కాదా? థ్యాంక్స్ చెప్పడానికి మాత్రం అందరం ఇంగ్లీష్ మీడియమే. కృతజ్ఞతాస్తుతులు అని చెప్పే అంత తెలుగు మీడియం ఎవరు లేరు ఇక్కడ. కంపల్సరీగా థ్యాంక్స్ అని చెప్పాలి. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుతుంది ఏంటంటే, నీకేం అవసరం ఉందో నాకు చెప్పు, నేను తీరుస్తా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? థ్యాంక్స్ చెప్పు, అంతే. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? థ్యాంక్స్ మాత్రం, ఇంకా అంతకంటే ఏం లేదు. ఆయన హెల్ప్ చేస్తూ వస్తాడు, మనం థ్యాంక్స్ చెప్తూ పోతే చాలు. మనం చేస్తున్న పని ఏంటంటే హెల్ప్ తీసుకుంటున్నాము, తిరిగి థ్యాంక్స్ మాత్రం మర్చిపోతున్నాం. మర్చిపోవడం కాదు, చెప్పడం లేదు. మర్చిపోయి చెప్పలేదనే మాట వద్దు, గుర్తుంది, చెప్పడం లేదంటే. మనం ప్రతి విధమైనటువంటి సహాయాన్ని పొందుతూ దేవునికి తిరిగి థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాం. అందుకనే 52 ఆదివారాలు ఆరాధించిన వారు చేతులు ఎత్తండి. ఎంతమంది చేతులు ఎత్తారు తమ్ముడు? అసలు ప్రశ్నే తప్పు. 52 వారాలు ఆరాధించిన వారు చేతులు ఎత్తండి. 365 రోజులు ఆరాధించిన వారు ఎవరు కదక్క? ప్రశ్న అది కరెక్ట్. నేను అడిగిన ప్రశ్నే తప్పు ఉంటే దానికే ఆన్సర్ ఫెయిల్ అయితే, సరైన ప్రశ్న అడగలేదు కాబట్టి మీరు సరైన ఆన్సర్ చెప్పలేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, నీ జీవితంలో నా జీవితంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనేది, రండి మనల్ని సృజించిన యెహోవాకు మనం ఏం చేయాలంట? సాగిలపడి నమస్కారం చేద్దాం. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి? నీకు దండం దేవుడా, నువ్వు కాపాడుతున్నావు మమ్మల్ని, ఇంకంతే. అయ్యా నీకు దండాలయ్యా. ఈ మాట చెప్పలేకపోతున్నాం మనం. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒక దండం. దేవుడికి దండం పెట్టడం రావడం మనకి. దేవుడు ఇలాగున నూతనమైనటువంటి సంవత్సరంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన కృప నిరంతరం నిలిచింది కనుక, ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం 31వ అధ్యాయం 3వ వచనం ఏమని, చాలా కాలం క్రిందట యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చింది. ఎలా సెలవిచ్చింది? శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించినాను కనుక విడువకని ఎడలా కృప చూపుచున్నాను. ఆయన విడువకు కృప చూపుచున్నాడంట. అదే విలాప వాక్యంలో మనం చూస్తాం 2వ అధ్యాయం 23వ వచనంలో, ఆయనకి కృప ఎలా ఉందంట? నిరంతరం వాత్సల్యత నూతనంగా పుట్టుచుందంట. కొత్తగా పుట్టినోడు ఎంత ఫ్రెష్గా ఉంటాడో. ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళి బుడ్డ బాబు ఉంటాడు, కొత్తగా పుట్టినోడు, ఒకసారి టచ్ చేస్తే భలే ఉంటుంది. కానీ హాస్పిటల్లో నర్సు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ రే పట్టుకోకూడదు పట్టుకోకూడదు పట్టుకోకూడదు. ఎందుకు? అది నూతనమైనటువంటిది. నువ్వు నేను పోయి పట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పట్టుకొనివ్వరు. ఆయనకి వాత్సల్యత ఎలా ఉందంటే నూతనంగా ఉందంట మన ఎడల. ఎంత ఫ్రెష్గా ఉందో నీ ఎడల నా ఎడల. అరే నేను ఇంత పెద్ద ఘోరమైన పాపం చేసినాను, ఈ తప్పు చేసినాను, చేసేసి కావాలని అయినా పర్వాలేదు, నువ్వు నా దగ్గరికి వచ్చి క్షమాపణ నేను క్షమిస్తా. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపు వలన మనం ఇంకను పాపంలో నిలిచి ఉందుమా? తన అతిక్రమములకు తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు. పాపాలు తిరిగి చేస్తూ క్షమించమని అడిగేవాడు కాదు ధన్యుడు. నీ జీవితంలో నా జీవితంలో నీవు నీ విషయాన్ని గుర్తెరగక అనేక మార్లు తిరిగి 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 పాపంలో పడుతున్నావు. అయితే ఇక్కడ రాయబడిన భాగంలోనికి వస్తే మనము కీర్తన గ్రంథం 136వ అధ్యాయంలో ఏమనుందంటే, ఆయన కృప నిరంతరముండును. ఆ కీర్తన గ్రంథం 136వ అధ్యాయాన్ని ఒక 6 భాగాలు చేసుకుంటే, మొట్టమొదటిగా మనం చూస్తే కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి భాగం.
యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. రాజుల రాజు అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభు అయినటువంటి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు కనుక ఆయన కృప నిరంతరముండును. 4 విషయాలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వస్తాయి. మొట్టమొదటిగా ఆయన ఏంటంట? దయాళుడు. ఆయన దయగల మాటలు వినడానికి జనాలందరూ కూడి వచ్చారంట. నువ్వు నేను కూడి వస్తున్నామా ఆయన దయగల మాటలు వినడానికి? కొంతమంది కూడి వస్తున్నారు, దేనికో తెలుసా? పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు. ఆయన మాటల్లో తప్పు పట్టుకుందామని వస్తున్నారంట. మందిరంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మంచివాళ్ళని నేను నమ్మను. ఈ నెల్లూరు నుంచి వచ్చినాడు, ఏం తప్పు చెప్తాడో పట్టుకుందామని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. పరిసయ్యులు, శాస్త్రులు వెంటబడి వచ్చారంట. ఏమైనా తప్పులు ఉంటాయేమో పట్టుకుందామని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యెహోవా దయాళుడు. ఆయన దయను బట్టి మనము సజీవులంగా ఉన్నాం. ఆయన దయాళుడు కనుక ఆయనకు మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన రాజులకు రాజు కనుక, 2వ వచనం చదవండి. దేవతలందరికీ పైన మహాత్యం కలిగినటువంటి వాడు కనుక దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ప్రభువుల ప్రభువులకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. అంత మాత్రమే కాదు, ఆయన ఒక్కడే మహాశ్చర్యకరమైనటువంటి కార్యములు చేయవాడు. ఆయన ఎలాంటి మహాశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేస్తూ వస్తాడో నేను చెప్పాల్సిన పర్లేదు. మొట్టమొదటి జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏంటది? రోజు గాలి ఇస్తున్నాడు. గాలి లేక గత 4 సంవత్సరాల్లో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది. కరోనా అంటే ఏంటండి? హడావుడు ఏం లేదు, గాలి లేకపోతే చచ్చిపోతారు అంతే. ఇంకా పెద్ద హడావుడు ఏం లేదు వాళ్ళకి. వాడంతా బాగానే ఉంటాడు, మన మధ్యలోనే ఉంటాడు. వాడికి ఊపిరాడక మన కళ్ళెదురుగా చచ్చిపోతాడు అంతే, ఆక్సిజన్ సిలిండర్ దొరక్క. దేవుడు నీకు నాకు ఆక్సిజన్ ఇచ్చాడు, బ్రతికోండి అంటారా బాబు. కరోనా తర్వాత కూడా మీరన్నా బతికి ఏదో ఉద్ధరిస్తారు. ఏం ఉద్ధరిస్తున్నాము అంటే కనీసం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేకపోతున్నాం. సంవత్సరాల తరబడి సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటి? ప్రభువా, నువ్వు జరిగించే మహాశ్చర్యకరమైనటువంటి కార్యములకై నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. హృదయమారా నీవు నేను చెప్పవలసినటువంటి మాట, ప్రభువా నీ మహాశ్చర్య కార్యములను బట్టి నీకు థ్యాంక్స్. అంతే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్రభువా నీకు థ్యాంక్స్. ఇంగ్లీష్లో చెప్తే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్, అదే తెలుగులో చెప్తే కృతజ్ఞతా కూడిక జరుగుతుంది రండి. ఇక్కడ ఉండే దైవజనులు, పరిచారకులు, మాలాంటి వాళ్ళు మిమ్మల్ని జడగొడుతున్నాం అంతే. కృతజ్ఞతా కూడిక అంటే అమ్మో కృతజ్ఞతాస్తులు చెల్లించాలంట, ఇది మన వల్ల అయ్యే పని కాదని సగం మంది లేచి బయటకు వెళ్తారు. ముఖ్యంగా బ్రదర్స్. ఏం బయట కోడి పెట్ట కప్పించరా, లేకపోతే చచ్చిపోయిద్దా? హడావుడు. ఏదైనా ప్రార్థన జరుగుతున్నప్పుడు సగం మంది లేచి ఎందుకు వెళ్తున్నారు? ఎవరన్నా ఒక్కరికో ఇద్దరికో పని తగిలితే పని చేయడానికి ఇద్దరు వెళ్తారు, టీ పెట్టడానికో బిస్కెట్లు తేయడానికో ఒకరిద్దరు వెళ్తారు. అందరూ ఏం పని ఉందని వెళ్తున్నారు? రెండో విషయం, అందరూ ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళు ఎవరన్నా సునీలు నువ్వు గొప్పవాడివి, సునీలు నువ్వు గ్రేటు, సునీలు నీకు అది, నీ సునీలు నీకు ఇది అని చెప్పి ఎవరన్నా సునీల్ పేరు చెప్పి ఆరాధించిన వాళ్ళు ఉన్నారా? దేవుడినే కదా ఆరాధించారు. మరి మీరు ఆమె చెప్పలేకపోతున్నారు ఏంది? వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం నీకు నచ్చడం లేదా? లేకపోతే అసలు దేవుణ్ణి స్తుతించడమే నచ్చట్లేదా? సింపుల్ విషయాలు. సేవకుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి విషయాలు అన్న చెప్తాడు, నేను ఇంకెక్కువగా అటువైపు వెళ్ళబోను. సరే, ఆయన అలాంటి వాడు కనుక ఆయన లక్షణాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఏంటవి? ఆయన దయాళుడు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభువు, ఆయన మహాశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఆయన ఒక్కడే చేయగలిగేవాడు, ఆయన మాత్రమే చేయగలిగాడు. ఇవి మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూడొచ్చు.
5వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి భాగం చూస్తే, జ్ఞానం చేత ఆకాశాన్ని కలుగజేశాడు, ఆయన కృప నిరంతరం ఉండును. అన్న 2వ లైన్ వదిలేసి మిగతా చదువున్నా. భూమిని నీళ్ల మీద పరిచాడు, గొప్ప జ్యోతులు నిర్మించాడు, సూర్యుని చంద్రుని చేశాడు, చంద్రుని నక్షత్రాలని రాత్రి కోసం చేశాడు. అది 9 కాదన్న, 9 వరకే నేను చదవనుంది. 9 వరకు ఇవన్నీ చేస్తూ వచ్చాడంట. ఏమేం చేస్తూ వచ్చాడు? భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, నక్షత్రాలని, చంద్రమామని ఉంది అక్కడ, చంద్రుణ్ణి, సూర్యుడిని, జ్యోతుల్ని, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇవన్నీ చేస్తూ వచ్చిన సృష్టి కంటే నన్ను సృజించాడు. ప్రభువా, నువ్వు నా సృష్టికర్తవి, అందరి బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. వాటన్నింటికంటే దేవుడు దేన్ని గొప్ప అనుకుంటున్నాడంటే, ఆయన వంగి నేల మట్టిని తీసి పిసికి ఎలా చేయాలనుకున్నాడు? ఓ కుక్క రూపంలో, ఓ నక్క రూపంలో, ఓ పంది రూపంలో, ఓ చేప రూపంలో, లేకుంటే మరొక రూపంలో కాకుండా తన సొంత రూపంలో. దేవుడు ఎట్లుంటాడు? నువ్వు ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకు అట్లుంటాడు. ఇందులో ఆలోచన ఏం లేదు. నేను చాలామంది అంటున్నారేమో, నువ్వు నల్లగున్నావు, పొట్టుకున్నావు, సన్నగున్నావు, లేకపోతే ఇంకోలా ఉన్నావు, వంకరగున్నావు, టింకరగున్నావు. ఎవడేమైనా చెప్పని కదా, నువ్వు దేవుళ్ళ ఉన్నావు. దేవుడు ఆయన తన సొంత రూపంలో నన్ను చేసుకుంటూ వచ్చాడు కదన్నా జానన్న. నాకు పేరు తెలిస్తే మహాప్రమాదం అన్నాను. ఆయన తన సొంత రూపంలో నన్ను సృజించుకున్నాడు. ప్రభువా, నా సృష్టికర్తమైనందుకు నీ కృతజ్ఞతాస్తులు. నన్ను సృజించుట నీకు గొప్పగా ఎంచుకున్నావు కాబట్టి, నన్ను సృజించుకోవడంలో గొప్పే ఉంది ప్రభువా. నా కోసం నా రూపంలోకి తిరిగి మళ్ళా నువ్వు వీళ్ళలోకానికి వచ్చావు. ఇప్పుడు ఎవరిని సృష్టించాడు? మొట్టమొదటిగా సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఇవన్నీ సృజించాడు. వాటికన్నా గొప్పగా నన్ను సృజించాడు. నాకన్నా గొప్పగా నా కోసం ప్రాణం పెట్టడానికి ఆయనే మనిషిగా సృష్టిలోనికి వచ్చాడు. సృష్టికర్త ఇప్పుడు సృష్టిగా మారుతూ వచ్చాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వసించింది. యోహాను సువార్త 1:14. అర్థమవుతుందని ఎక్కువ సమయం తిప్పకుండా, రిఫరెన్స్లు తిప్పకుండా చెప్తున్నాను, జాగ్రత్తగా వింటారని. 2వ విషయం, 10వ వచనం నుంచి, ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతం చేశాడు, వారి మధ్యలో నుంచి ఇశ్రాయేలు బయటికి తెచ్చాడు, చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించేశాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆయన వాటిని బయటికి తీసుకొచ్చాడు. అందులో నుంచి ఇశ్రాయేలు వాటి నడుములో నుంచి దాటిపోయేలా చేశాడు. ఫరోని అతని సైన్యాన్ని అందరినీ చంపేశాడు. అరణ్య మార్గంలో ఆయన తన ప్రజల్ని తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. అది కాదమ్మా, 15వ వచనం వరకు. ఫరోని అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచివేసెను. అంతకంటే ముందుకు వెళితే, ఐగుప్తు తొలిచూలను ఆయన హతము చేసెను, వారి మధ్యలో నుంచి ఇశ్రాయేలుని రప్పించెను, చేయి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను, ఎర్ర సముద్రం ఆయన పాయలుగా చేసెను, ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇది ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి విషయం. ఏం చేశాడంట? ఐగుప్తు తొలిచూలను హతం చేశాడు. చదవండి. వారి మధ్యలో నుంచి ఇశ్రాయేలు తీసుకొని వచ్చాడు, చేయి చాచి తన బాహుబలం ఉపయోగించి బయటికి తీసుకొచ్చాడు, ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేసి వాటిలో నుంచి ఇశ్రాయేలు దాని నడుములో నుంచి తీసుకొని వచ్చాడు. చాలండి. నీ జీవితంలో, నా జీవితంలో ఇవి దేన్ని సూచిస్తుందంటే, మనల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఐగుప్తు అనేటువంటి లోకంలో నుంచి, ఐగుప్తు మాయల్లో నుంచి. ఏ మాయలో ఉన్నామంటే, మనం ఏ మాయలో ఉన్నాం? ఒకడు దొంగ మాయలో ఉన్నాడు, ఒకడు వ్యభిచార మాయలో ఉన్నాడు, ఒకడు మద్యం మాయలో ఉన్నాడు, ఒకడు సినిమా సీరియల్ మాయలో ఉన్నాడు, ఇంకొకడు
ఎక్కడున్నాడు? మనం ఎక్కడున్నామో మనకు తెలుసు. మన స్థితి ఏంటో మనం ఎరుగుదు. ఒకడు వాట్సాప్ మాయలో ఉంటాడు, ఇంకొక మాయలో ఉంటాడు, ఇంకొక సోషల్ మీడియాలో ఉంటాడు, ఇంకొక చోట. మన స్థితి ఎక్కడుందో, ఎక్కడి నుంచి అయితే ఉన్నామో ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి నీ కొరకు నా కొరకు ఆయన శరీరం అనేటువంటి తెర చీల్చి నిన్ను నన్ను అందులో ప్రవేశపెడుతూ వచ్చాడు. ఆయన కృప నిరంతరం ఉండను. ఎంత గొప్ప ప్రేమ ప్రభువా! నువ్వు నాడు ఇశ్రాయేలుని విడిపిస్తూ వచ్చావు. ఇశ్రాయేలు విడిపించిన దానికన్నా నేను లోకంలో పాపంలో పడి నశించిపోతున్నటువంటి నన్ను విడిపించి తీసుకొని వచ్చావు. ఒక కథ చెప్పనా? మీరు మంచోళ్ళేనా? కథ చెప్తే నిద్రపోతారేమోనండి. నిద్రపోరంటే ఒక కథ చెప్తా. చాలా చిన్న కథ. రాజన్న నిద్రపోగా ఓ చిన్న కథ. ఏమంటే, ఒక చోట కొంచెం తేనె పడిందట. తేనె పడితే ఏం మూగుతాయి? చీమలు మూగుతాయి. చీమల కన్నా దోమలు మూగుతాయి. దోమలుగా ఈగలు మూగుతాయి. ఈగలు మూగిన తర్వాత ఒక ఈగ వచ్చిందంట, తేనె మీద వాలింది. ఈగల్ని ఎప్పుడైనా తింటున్నప్పుడు గమనించారా? ఎట్లా ఏం చేస్తుంటాయి అవి? వాటికి రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలు ఇట్లా ఆడిస్తుంటాయి. ఎప్పుడైనా సరే ఈగ మన ఇంట్లో మన మీద వాలితే ఇబ్బందిగా ఉంటుంది, కానీ మన ఇంట్లో మన కళ్ళ ముందు ఈగ వాలి తింటున్నప్పుడు చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అది బాగా మెరుస్తూ ఉంటుంది. వాటి రెక్కలు టిక్ టిక్ అని కొట్టుకుంటూ ఉంటాయి. దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఈగ ఏది తింటున్నా సరే దాని రెక్కలు ఇట్లా కొట్టుకుంటూ ఉంటాయి. రెండు రెక్కలు ఇట్లా టిక్ టిక్ అని కొట్టుకుంటాయి. ఇలా కొట్టుకుంటున్న సందర్భంలో తేనె తాగుతూ తేనె ఆ రెక్కలకు అవుతుంటే ఆ రెక్కలను దేనికి పూసుకుంటుంది? దాని వంటికి కొట్టుకుంటుంది. తేనె తాగింది, తేనె కడుపు నిండింది. కడుపు నిండిన తర్వాత ఇప్పుడు తిరిగి వెళ్ళిపోవాలనుకుంటుంది తేనె దగ్గర నుంచి. ఇప్పుడు తిరిగి రెక్కలు లేపుతుంటే ఈ బంకకి, ఈ జిగటకి, దీనికి ఇది అంటుకుపోతుంది. ఆ తేనెటీగలో, ఆ తేనెలో ఈ ఈగబడి చచ్చిపోతుంది. పాపం కూడా అట్లే ఉంటుంది. పాపం తినేటప్పుడు, చేసేటప్పుడు చాలా తీయగా ఉంటుంది. పాపము మనం ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు చాలా మధురంగా ఉంటుంది, తేనె వలె. దావీదుకి ఏం మధురంగా ఉందంట? తేనె వలె. ఆయన వాక్యం మధురంగా ఉంది. మనకేం మధురంగా ఉంటుంది? మనం ఏ పాపంలో పడినామో మనకు తెలుసు. ఒకళ్ళు చూపులో పడి ఉంటారు, ఒకళ్ళు మాటలో పడి ఉంటారు, ఒకళ్ళు తలంపుల్లో పడి ఉంటారు, ఇంకొకటి ఇంకో చోట, మరొకడు మరో చోట, మరొకడు మరో పనిలో, మరొకడు డబ్బులో పడి ఉంటాడు, మరొకడు ఇంకొక దాంట్లో పడి ఉంటాడు. ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఉంటాం. అది ఎట్లుంటుందంటే, ఎవరు 100 చెప్పుగాక, 100 మీటింగులు చెప్పుగాక, ఇక్కడికి యేసు ప్రభు వచ్చి వాక్యం చెప్పినా కానీ మనం ఆ పూట మారినట్లే ఉంటాం, కానీ తర్వాత చూస్తే అదే పాపంలో ఉంటాం. పాపానికి ఉన్నటువంటి రుచి, పాపానికి ఉన్నటువంటి తీపి, పాపానికి ఉన్నటువంటి ఆకర్షణ అలాంటిది. పాపం ఎంతగా ఆకర్షిస్తుందంటే, ఆ పాపము ప్రతివానిని, సంఖ్యాకాండంలో రాయబడినట్లుగా, పాపం చేసిన వారి పాపం పట్టుకుంటుంది. ఎవరు పట్టుకున్నారంటే, ఆ తేనె తింటున్నప్పుడు తేనె రుచిగానే ఉంది, తేనె తీయదనం కాదా? తేనె తీపే, తేనె తాగితే బలమే, తేనె తాగితే కళ్ళు మెరిసాయంటాయో ఎవరికి? సౌలుకి కదా, యోనాతానికి. సౌలు కొడుకు యోనాతానికి కళ్ళు మెరుస్తూ వచ్చాయంట. అంటే ఎవరైనా సరే నీరసంగా ఉందంటే కొంచెం వేడి నీళ్ళల్లో తేనె వేసి, ఒక స్పూన్ తేనె వేసి కలిపితే వాడు కొంచెం వెంటనే కోలుకుంటాడని జనరల్గా ఇస్తూ ఉంటారు. అంటే తేనె అంత ప్రభావవంతమైంది. కానీ ఆ తేనె ఇప్పుడు ఈగకి ఏం చేసింది? ప్రాణం తీసింది. పాపం ఎలా ఉంటుందంటే అట్రాక్టివ్గా ఉంటుంది. సినిమా వెంబడి సినిమా 10 సినిమాలు చూసిన తర్వాత ఆపకుండా 20 సినిమాలు చూడాలనిపిస్తుంది. మొదట ఎవడు చూడకుండా సినిమాకి వెళ్తావు, రెండోసారి ఎవడన్నా చూసినా పర్లేదు లేని వెళ్తావు, మూడోసారి అందరికంటే ముందు నువ్వు సినిమాకి వెళ్తానని చెప్పి వెళ్తావు. పాపం మొదట చేయకుండా ఉండటమే పాపానికి నిలువరింపు. ఇలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావాలంటే అంత తేలికైనటువంటి విషయం ఏం కాదు. అసలు ఐగుప్తులో నుంచి రావడానికి ఇశ్రాయేలుకు మనసు లేదు. ఫస్ట్ 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ఏమంటున్నారు? అక్కడ మేము తిన్న కీరకాయలు, దోసకాయలు, ఇంకా అవన్నీ లేవు లెక్క.
కీరకాయలు దోసకాయలు గుర్తొస్తున్నాయి వాళ్ళకి. బహుశా ఉండుండొచ్చు, అవన్నీ రాయలేదు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాటి మీద ఎంత ఆశ ఉందంటే, పాపం మీద మనకి ఎంత మోజు ఉంటుందంటే దాని నుంచి విడిచిపెట్టి రావాలంటే కష్టం. అయితే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రంగా చేయి ప్రభువా. మొట్టమొదటిగా ఏమై ఉన్నావు? నువ్వు గొప్ప దేవుడు అయినావు. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. అందుని బట్టి నీ కృప నిరంతరం ఉండను. నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు దేవుడికి దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటువంటి వాడు. రెండవదిగా నువ్వు సృష్టికర్తవు ప్రభువా. నన్ను కూడా సృష్టించావు. లోకంలో నుండి సర్వ సృష్టి కన్నా నన్ను సృజించడం నువ్వు గొప్ప అనుకున్నావు. అంత మాత్రమే కాదు, నా కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చావు. అందుని బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మూడవదిగా పాపము నుంచి, శాపం నుంచి, లోకం నుంచి నన్ను ఐగుప్తులో నుంచి, ఐగుప్తు మాయల నుంచి, సముద్రంలో నుంచి, ఎర్ర సముద్రంలో నుంచి, నా పాపములు ఎర్ర సముద్రం వలె ఎలా ఉన్నాయంట? కెంపు వలె ఎర్రగా ఉన్నాయంట. అలా ఎర్రగా ఉన్నటువంటి కెంపు వలె పాపముల చేత నేను నిండినటువంటి స్థితిలో నుంచి నువ్వు నన్ను హిమం వలె, మంచు వలె, తెల్లగా గొర్రెబొచ్చు వలె నువ్వు నన్ను మార్చి పవిత్రపరుస్తూ పరిశుద్ధపరుస్తూ వచ్చావు ప్రభా. మూడవదిగా. నాలుగవది చదవండి. ఫరోను అతని సైన్యమును అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చును. గొప్ప రాజులు ఆయన హతం చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులు ఆయన హతం చేసెను. అమోరీయుల రాజు అయినటువంటి సీహోను, బాషాను రాజు అయిన ఓగును హతము చేసెను. ఆయన వారి దేశంలో చాలమ్మా. ఇక్కడ ఏం కనపడుతుందంటే అరణ్య మార్గంలో నుంచి మనల్ని నడిపించాడంట. ఈ లోకం అనేటువంటి అరణ్యంలో నుంచి మనల్ని నడిపిస్తూ వచ్చాడు. లోకం అనేటువంటి అరణ్యంలో ఎవరున్నారు? బాషాను రాజు, ఓగు రాజు, ఇంకా గొప్ప రాజులు, గొప్ప గొప్ప రాజులు, బాషాను రాజులు, ఇలా వీళ్ళందరూ ఉన్నారు. ఎవరో చెప్పిన వీళ్ళందరూ చికెన్ గున్యా, డెంగ్యూ, డ్వాక్రా అప్పులు, వీళ్ళందరూ మనకు రాజులే. మనల్ని ఏలుతున్నారు. మనకి చింత, మన భయము, మనకున్నటువంటి ఆవేదన, మనకున్నటువంటి ఆక్రోధము, అనేకమైనటువంటి విషయాలన్నింటినీ ఇవి సూచిస్తూ ఉన్నాయి. వాటన్నింటినీ జయిస్తూ ఈ అరణ్య మార్గంలో, ఈ లోకయాత్రలో నిన్ను నన్ను ఆయన నడిపిస్తున్నాడు. ప్రభా, నువ్వు నా నాయకుడిగా ఉన్నావు తండ్రి, నా కాపరిగా ఉన్నావు. గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను. ఎందుకు భయపడను? నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను. దుడ్డు కర్ర ఏం చేసింది? గొర్రెలు కాసుకునే వాడి దగ్గర కర్ర ఎంత పొడుగు ఉంటుంది? ఇంత పొడుగు ఉంటుంది. ఎందుకు? ఆ గొర్రెలు వెళ్ళే మార్గంలో ఏ అడ్డం వచ్చినా తీస్తాడు. చిన్న చిన్న మొక్కలు ఉంటే కొట్టేయటము, కనపడిన మొక్కలన్నీ కోసేయటము, వాటి చివరికి ఒక కత్తి కట్టి లాగి వాటికి మేత వేయడము, ఇవన్నీ దుడ్డు కర్రతో చేస్తాడు. దండము, ఆ కత్తి కట్టిన కర్రను వెనక్కి తిప్పితే అదే దండం అయింది. అది అటు ఇటు చెప్ప పెట్టకుండా పోతున్నప్పుడు దాన్ని నడ్డి మీద ఒకటేస్తాడు, ఇట్రా అని. మనల్ని కూడా దేవుడు ఎన్నోసార్లు ఎందుకు కొడతాడు? ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు అట్లా జరుగుతుంది? మనం తగ్గిపోకుండా ఉండటం కోసం మనల్ని కొడతాడు అంతే. నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తున్నాయి. ఆదరణ కోసం దేవుడు నీ కొరకు, నా కొరకు. ఈ అరణ్య మార్గంలో ప్రయాణించేటప్పుడు అనేకమైనటువంటి రాజులు ఉన్నారు. ఓగులు, మాగోగులు, గొప్ప గొప్ప రాజులు, మనల్ని ఎంతోమంది ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, ఆఫీసుల్లో ఆఫీసర్లు, రకరకాల పరిస్థితులు. మనకున్నటువంటి ఎవరికి రాజుల్లా కనపడతారంటే ఇప్పుడు మళ్ళీ చెప్తే మళ్ళీ తగాదులు ఆడుకుంటారు. భార్యను చూసి భయపడే భర్తలు, భర్తను చూసి భయపడే భార్యలు, ఇలాంటి వాళ్ళందరి మధ్యలో నుంచి దేవుడు మనల్ని ఈ అరణ్య మార్గంలో నడిపిస్తూ వస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప నాయకుడు, ఇంత గొప్ప కాపరి మనకున్నాడు కనుక మనం ఏం చేయాలక? ఆయనకు కృతజ్ఞత. ఆయన కృప నిరంతరముడు అని చెప్తూ మనం ఆయన కృతజ్ఞత. మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చాడు? ఆయన గొప్ప దేవుడు కనుక మనం ఆయన కృప నిరంతరముడునని మనం ఆయనకు ఆరాధించాలి. రెండవదిగా, ప్రభువా నువ్వు నా సృష్టికర్తవు కనుక నేను నిన్ను
ఆరాధిస్తున్నాను తండ్రి, నీ కృప నిరంతరం ఉండును. మూడవదిగా, నువ్వు నా విమోచకుడు తండ్రి, లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి నన్ను విడిపించి తీసుకొని వచ్చావు కనుక నా విమోచకుడు అని మనం ఆయన ఆరాధించాలి. నాలుగవదిగా, నువ్వు నన్ను అరణ్యంలో నుంచి, లోకారణ్యంలో నుంచి నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి నా నాయకుడు, నా కాపరివి కనుక నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఆయన కృప నిరంతరమును అని చెప్పుచు మనం ఆయన ఆరాధించాలి. ఐదవదిగా చూద్దాం, తన సేవకుడైన ఇశ్రాయేలునకు స్వాస్థ్యంగా అప్పగించాడు. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మన శత్రువుల చేతిలో నుండి. చాలు బ్రదర్. ఆయన వారి దేశమును మనకు మంచి దేశం ఇచ్చాడు, మంచి ఈవులు. ఏ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తూ వచ్చాడు? అదే ఈ సంవత్సరం మోటో కార్డు. ఏంటా మోటో కార్డు? మర్చిపోయింటారులే, పర్లేదు. అదే మనకి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి మోటో కార్డు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. దేవుడు నీకు నాకు ఏం సెలవిస్తున్నాడంటే సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాడు. ఏవైతే ఈ లోకంలో ఉన్నాయో, ఏవైతే మనకి స్వాస్థ్యంగా ఉన్నావో, ఈ స్వాస్థ్యంగా ఉన్నవన్నీ లయమైపోయేటువంటివి. లయము కాని నిత్యమైనటువంటి స్వాస్థ్యంలోనికి నిన్ను నన్ను నడిపించడం కొరకు ఇదిగో సమస్తమును నూతనమవుతుంది. ఏమవుతున్నాయి అంటే పాతవన్నీ గతించిపోతున్నాయి. ఈ సముద్రము, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాదులు ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంట? లయమైపోతున్నాయి. మొదటి సూర్యుడు, మొదటి చంద్రుడు సృష్టించడానికి ఎన్ని రోజులు పట్టిందక? ఒక రోజు పట్టింది. రోజు పట్టిన తర్వాత అంతటితో ఆగిపోలే. ఏం చేసినాడు? ఉదయం సాయంత్రం చేసిన పని చూసుకొని బాగుంది, ఇది మంచిదని చెప్పి ఒక దినమాయను, రెండో దినమాయను, మూడో దినమాయను, రోజుకు ఒక పని చేసుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. ఏమండి? మనకి ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యాన్ని, కొత్త దేశాన్ని ఆయనకి ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేస్తున్నాడు. కొత్త రాజ్యంలోనికి నిన్ను నన్ను ఎట్లా చేస్తాడంటే ఆ రాజ్యము ఒక్క క్షణంలో లయమైపోతున్నాయి అంట. పాత సూర్యుడు, పాత చంద్రుడు, పాతవన్నీ పాతకెళ్ళిపోతున్నాయి. ఇంత గొప్ప స్వాస్థ్యం, పరలోక స్వాస్థ్యం నీ కొరకు నా కొరకు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ మనం చూస్తూ వస్తాం. ఏమనంటే ఆయన తన ప్రజలను, ఆయన వారి దేశమును ఆయన స్వాస్థ్యముగా అప్పగించెను, తన సేవకుడైన ఇశ్రాయేలుకు దాన్ని స్వాస్థ్యముగా అప్పగించెను. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీలు నాటని ఇండ్లు, కట్టని ఇండ్లు, నాటని తోటలు అవన్నీ కూడా స్వాస్థ్యంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. నీవు నేను కూడా నాటని, కట్టని ఆ యొక్క రాజ్యము, పరలోక రాజ్యానికి నిన్ను నన్ను వారసులుగా చేస్తూ వచ్చాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం, ఆయన మనల్ని క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను. ఇప్పుడు నువ్వు నేను ఎక్కడ కూర్చొని ఉన్నావు? బెయేర్షెబాలో. భౌతికంగా మనం బెయేర్షెబాలో ఉన్నప్పటికీ మన పౌరస్థితి ఎక్కడుందంట? నీ నా ఆధార్ కార్డు ఎక్కడుంది? పరలోకపు పౌరసత్వం. ఆధార్ కార్డే కదా పౌరసత్వం అంటే. నీ నా ఆధార్ కార్డు ఎక్కడుంది? ఇండియన్ సిటిజన్ అని చెప్పడానికి ఉన్నటువంటిది ఆధార్ కార్డు. పరలోకపు పౌరసత్వం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇలాంటి గొప్ప స్వాస్థ్యాన్ని ప్రభువా నువ్వు అనుగ్రహిస్తూ వచ్చావు. ఎక్కడుంటే ఇంత గొప్ప స్వాస్థ్యం ఇచ్చావంటే దీన దశలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉన్నామంట? దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలాంటి దీన దశలో అంటే పడిపోయినటువంటి, అది ఇందాక చెప్తూ వచ్చాను కదా, ఆ ఈగలాంటి స్థితి మనది. ప్రభువా ఇలాంటి దీన దశలో ఉన్నవాడిని నిత్య నాశనానికి పంపించాలి. కానీ నువ్వేం చేస్తూ వచ్చావు? నీ కృప నిరంతరం ఉండను. కేవలం నువ్వు కృప చూపుతూ వచ్చావు కనుక నేనేమై ఉంటుంది? అది కేవలం ప్రభు కృపయే. అపోజిట్ పౌల్ గారు అంటారు ఆ మాట. మన బలహీనతల్లో అందుకని ఆ మాట అంటాడు, నేను హెచ్చిపోకుండానట్లు నా శరీరం అందు నీవు నాకు ముళ్ళుంచావంట. అరే ముళ్ళుంచాడు కదా అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది, నాకు ఈ రోగం ఉందయ్యా, నన్ను ఏం చేయమంటావు అంటే ఏమన్నాడు దేవుడు? నా కృప నీకు చాలు. అరే ముళ్ళు తీసేస్తున్నాను, రోగం తీసేస్తున్నాను అని చెప్పలా. ఏం చెప్పాడు? నా కృప నీకు చాలు. నువ్వు బలహీనుడు కావచ్చు, నువ్వు దీనదశలో ఉండొచ్చు. నువ్వు బలహీనుడు అయినా, నువ్వు దీనదశలో ఉన్నా, నువ్వు దేవుని దగ్గరికి రాబట్టి నీకు ఎన్ని నష్టాలు జరిగినా దేవుడు నీతో కూడా ఉన్నాడు. దేవుడే ఉన్నప్పుడు ఆ నష్టాలు ఏవి కూడా ఎన్నదగినవి కావంతే.
ఈ విషయాన్ని నేను గుర్తెరగాలి. ప్రభా, నేను దీన దశలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదరిస్తూ వచ్చావు. నీ స్వాస్థ్యంలోనికి, పరలోక రాజ్యానికి నువ్వు నన్ను వారసుని చేస్తూ వచ్చావు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నావు? 6 అంట. ఎవరు 6 అని చెప్పింది? నేను ఇంతలా చేయొద్దు 5 అని చూపిస్తున్నాను కూడా. మొట్టమొదటిది ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన కృప నిరంతరం ఉండేది. ఏంటి ఆయన గొప్ప కార్యాలక? ఆయన మహాశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండేది. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి వాడు. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన కృప నిరంతరం ఉండేది కనుక ఆయనకు మనము కృతజ్ఞత ఆస్తులు చెల్లింపబద్దులమైన. రెండవదిగా, ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే కాదు, ఆయనే ఈ సృష్టిలో భాగంగా నీ కోసం నా కోసం మారుతూ వచ్చినటువంటి సృష్టికర్త. అందును బట్టి ఆయన కృప నిరంతరం ఉండేది. మూడవదిగా, ఎందుకు నవ్విస్తున్నానంటే మీరు నవ్వుతారని కాదు, నిద్రపోకుండా ఉంటారని, అంతకంటే ఏం లేదు. మూడవది ఎందుకు? ఆయన విమోచించాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును విమోచిస్తూ వచ్చినట్లుగా మనల్ని కూడా ఎక్కడి నుంచి? లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి, నిత్య నాశనంలో నుంచి నిన్ను నన్ను విడిపిస్తూ వచ్చినటువంటి వాడు విమోచకుడుగా ఉన్నాడు కనుక ఆయన కృప నిరంతరం ఉండును. నాలుగవదిగా, ఈ లోక అరణ్యంలో నుంచి నిన్ను నన్ను నడిపిస్తూ వస్తున్నాడు కనుక ఆయన కాపరిగా ఉన్నాడు. ఆయన కాపరత్వం లేకపోతే ఆయన నాయకత్వంలో నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. భాషను, ఔగు ఇలాంటి గొప్ప గొప్ప రాజులు ఎలాంటి శ్రమలైనా, ఎలాంటి నిందలైనా, ఎలాంటి అవమానమైన, అనారోగ్య పరిస్థితి అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఇక్కట్లైనా, వీటన్నింటిలో ఆయన మనకు నాయకుడిగా ఉంటూ, ఆయన మన ముందుంటూ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఈ గొర్రెకి ఎవరున్నారు? కాపరి ఉన్నాడు. మనల్ని చాలామంది ఏమని పిలుస్తారు? గొర్రెలని పిలుస్తారు. ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట వాస్తవమే. గొర్రెలని మనం పిలిచినప్పుడు మనకు కోపం వస్తుంది, కానీ కోప్పడాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు గొర్రెవన్న విషయం వాళ్ళకి తెలిసింది. నువ్వు గొర్రెవన్న విషయం నీకే తెలియలేదు కాబట్టి నీకు కోపం వస్తుంది. నేను గొర్రెనన్న విషయం నాకు తెలుసు. నేను గొర్రెను మాత్రమే కాదు, ఈ గొర్రెకు ఒక కాపరి కూడా ఉన్నాడు. ఈ విషయం తెలుసుంటే నువ్వు కోప్పడవు. నీకు నేను గొర్రెనన్న విషయం తెలిసిందేమో కానీ నేను తప్పిపోయిన గొర్రెని, నేను పడిపోయిన గొర్రెని, నేను భయంలో ఉన్నటువంటి గొర్రెని, నేను అపాయంలో ఉన్నటువంటి గొర్రెని, నేను నశించిపోయేటువంటి గొర్రెని, ఇలాంటి నన్ను రక్షించేటువంటి కాపరి ఒకడు ఉన్నాడు రా. వాళ్ళు మనల్ని గొర్రెలు అన్నప్పుడు మనం చింతపడవలసిన అవసరం లేదు. ఈ లోకారణ్యంలో నుంచి మనల్ని నడిపించడానికి మనకు ఒక కాపరి ఉన్నాడు. ఆయన గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి. ఆయన గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అటువైపు వెళ్తే సమయం సరిపోదు కాబట్టి చెప్పడం లేదు. ఇలాంటి కాపరత్వంలో మనల్ని నడిపిస్తాడు. ఐదవదిగా, మంచి శ్రేష్టమైనటువంటి ఈవులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదట, పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమునకు ఆయన తన ప్రియకుమారుని యందు నీకు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి నిన్ను నన్ను వారసుని చేస్తూ వచ్చాడు. ఆ పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం ఎవరిదంటే అది ఆయనది, ఆయన కుమారునిది. ఆయన కుమారుని యందు ఆ స్వాస్థ్యాన్ని నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. చివరిగా 6వది చదవండి. సమస్త జీవులకును ఏమిస్తున్నాడంటే ఆయన సమస్త జీవులకి. ఎవరెవరికి? ఎవరెవరికి? అక్కడేం రాసింది? సమస్త జీవులకి. ఆయన తన గుప్పిలు విప్పి కాకోలములను పోషిస్తున్నాడట. కాకుల పోషణ గురించి ఎవరికి శ్రద్ధ ఉంది? ఎవరికి ఉంది? కాకెట్ట బతికిద్దా అని ఆలోచిస్తున్నాడు దేవుడు. ఆయన తన గుప్పిలు విప్పి కాకోలములను పోషించున్నాడు. ఆయనకి కాకులు పిచ్చుకలే లెక్కలో ఉంటే మరి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఈరోజు అనుదిన క్యాలెండర్, ఈరోజుది కాదు నిన్నటిది, డిసెంబర్ 31 అనుదిన క్యాలెండర్ ఎంతమంది చదివారు? అది 30 రూపాయలకి అంత చౌకగా అమ్మడం వల్ల చదవట్లేదు. అది ఒక 3000 రూపాయలకి అమ్మితే కరెక్ట్గా చదివేవాళ్ళు. ఈరోజు వాగ్దానం ఏందన్నా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఆయన పిచ్చుకల గురించి ఆయనకు అంత శ్రద్ధ ఉంటే పిచ్చుకల కంటే శ్రేష్టమైన మన గురించి కదా?
ఈ మందిరంలో ఎప్పుడో వచ్చిపోయి నా మీదే మీకు ఇంత శ్రద్ధ ఉంటే ఎప్పుడూ రెగ్యులర్గా ఉండే జాకబన్న మీద ఇంకెక్కువ శ్రద్ధ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. అవునా లేదా? ఇలాంటి శ్రేష్టమైనటువంటి స్థానంలో నిన్ను నన్ను ఉంచాడు. ఆయన పోషిస్తూ ఉన్నాడు. అనుదినము ఎంతోమంది ఆకలి చావులంట, ఆకలి కేకలు. ఇలాంటివి మనకి ఎప్పుడన్నా విన్నామా? ఏడ విన్నారు? మరీ ముఖ్యంగా మీ మన్యం జిల్లా వాళ్ళు ఎక్కడ విన్నారు చెప్పండి? అసలు కావలసిన గిరిజన వనరులు ఉన్నాయి, శుభ్రంగా తింటారు. విన్నారని చెప్తున్నారు. ఎక్కడ విన్నారు మీరు? ఎవడన్నా ఆకలికి మాడుకుని గత 365 రోజుల్లో నేను అన్నానికి మాడుకున్నానని చెప్పిన వాళ్ళు ఎంతమంది? ఒకవేళ మానుకుంటే ఒక పూట, రెండో పూట అంతకన్నా ఎక్కువ తిన్నాం. ప్రభు మనల్ని పోషిస్తూ వస్తున్నాడు. నిన్ను నన్ను సమృద్ధిలో ఉంచాడు. భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నీ మధ్య నా మధ్య ఉంచుతూ వచ్చాడు. సకల జీవులకు, సర్వజీవులకు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆహారం ఇస్తున్నాడు. ఆయన ఆహారంగా నేనే జీవాహారంను, నా శరీరం తిని నా రక్తం తాగువాడు నిత్యజీవం గలవాడు. నీకు నాకు నిత్యజీవం అవ్వడానికి ఆయన ఆహారంగా మారుతూ వచ్చాడు. ఎంత గొప్ప సదుపాయం! దేవుడు నీ కోసం నా కోసం ఏర్పరుస్తూ వచ్చాడు. ఎలాంటి ఆహారం పెడుతున్నాడు? నీ వాక్యము నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని, అది నా నోటికి చేదుగా ఉంది, నా కడుపుకి ఎట్లుందంట? తేనె వలె మధురంగా ఉంది. అది నా కడుపుకు మధురంగా ఉంది. ఆయన వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో అనేక సార్లు ఆదరిస్తూ ఉంది. ఇప్పుడు ఏమైందో, తర్వాత ఏం చేయాలో ఏమో. దేవుడు ఎన్నోసార్లు ఆయన తన వాక్కును పంపి నిన్ను నన్ను బాగు చేస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి నిన్ను నన్ను కుదుటపరుస్తున్నాడు. ముందు అశాంతితో నిండినటువంటి నా హృదయంలో, నీ హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలతో అనేక మార్లు సతమవుతూ ఉన్నప్పుడు దేవుడు నేనున్నాననేటువంటి మాట చేత భయపడకుమని ఆయన తన వాగ్దానంను పంపి, ఆయన వాక్కును పంపి నిన్ను నన్ను స్థిరపరుస్తూ బలపరుస్తున్నాడు. ఆయన ఆహారంగా ఆయనే మన కొరకు అర్పించబడుతూ వచ్చాడు. ఇది ఎన్నోది? మీ పోరాటం ముగించిన తర్వాత నేను మాట్లాడతాను. ఏంటన్నా 6, 7 పోరాటం ఎందుకు లేదు? మొదటిది ఏంటి? ఆయన మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన ఒక్కడే. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముడును. ఆయన దేవుడు, ప్రభులకు ప్రభువును కనుక ఆయన కృప నిరంతరముడు. రెండవదిగా ఆయన సృష్టికర్త. మూడవదిగా ఆయన విమోచకుడైనటువంటి వాడు. నాలుగవదిగా ఆయన కాపరి, ఆయన నాయకత్వం కింద మనం వస్తున్నాం. ఐదవదిగా ఆయన మంచి ఈవులను ఇచ్చేటువంటి వాడు, పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఆరవదిగా ఆయన మన పోషకుడు. ఈజ్ ద ఫీడర్ ప్రొవైడర్. నిన్ను నన్ను అనుదినము పోషించేటువంటి పోషకుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కృప ఇన్ని చేసిన ఆయనకి మనం ఇప్పుడు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా ఉండగలమా? ఎంతమంది ఉంటారు కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా? ఏమో చెల్లి చేతి దించింది. మీరు ఎవరి చేతులు లేదంటే నేను నమ్మొచ్చా మిమ్మల్ని అందరూ ఆరాధన చేస్తారని? ఆరాధిద్దాం. ఎందుకని ఆరాధించలేకపోతున్నాం? ఒక చిన్న మాట చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 12:24. 1 సమూయేలు గ్రంథము. ఆయన దయచేసి గమనించండి, మీరు అందరు తిప్పొద్దు, తమ్ముడు చదువుతాడు, మనం అందరం విందాం చాలు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది మీరు ఏం చేయాలి? తలంచుకోవడం అంటే, గుర్తు చేసుకోవడం అంటే
జ్ఞాపకం చేసుకోవడం అంటే, రిమెంబర్ అంటే నెంబర్ వేసుకొని. నెంబర్ ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది? మనం ఏదైతే మింగినామో, దేవుడు మనకి ఏమేమైతే చేస్తూ వచ్చాడో అవన్నీ మళ్ళీ తిరిగి బయటికి తెచ్చుకొని ఒకసారి మళ్ళీ అరిగిందాక నమిలి లోపలికి పంపించాలి. దాన్ని నెంబర్ వేయడం అంటారు. ఇవన్నీ చదువుతాడు. అది మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణమైనటువంటి హృదయంతో ఆయన సేవించుట ఆవశ్యకం. అంటే కంపల్సరీ. కంపల్సరీగా చేయాల్సిన పని ఏంటి? ఆయన ఆరాధించడం. తప్పనిసరిగా చేయాల్సిన పని మనం తప్పించుకొని తిరుగుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎందుకని తప్పించుకొని తిరుగుతున్నాం? ఈ విషయం గుర్తెరక ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం గుర్తెరగట్లేదు కాబట్టి మధ్యలో లేచిపోయి బయట మీటింగులు చెప్తాం ఇద్దరిద్దరం కూర్చొని. ఈ విషయం సిస్టర్స్ కాదు, బ్రదర్స్కే చెప్తాం పర్టికులర్గా. ఆయన ఎన్ని గొప్ప కార్యాలు. ప్రభువా, నేను ఆరాధన చేస్తున్నాను, నేను ఊరికే నన్ను నేను మోసపుచ్చుకుంటున్నాను, కానీ ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చావు. తలుచుకుంటే ఈ సంవత్సర కాలం అంతా ఎన్ని పనులు. నేను ఇంకేం మాట్లాడగలను? ఎవరన్నారు ఈ మాట? దావీదు మహారాజు అంటున్నాడు, నేనేం చెప్పగలనయ్యా, నేను ఇంకేం మాట్లాడగలను? ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని? అత్యల్పుడైనటువంటి నాయనలలో చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కార్యాలు ఉంటే కనీసం 2 నిమిషాలు ఆరాధించలేకపోతున్నాం. కనీసం అర్ధ గంట వేరే వాళ్ళు ఆరాధిస్తే ఆమెను చెప్పలేకపోతున్నాం. అంతకు మించి మనం ఆయన సన్నిధిలో నిలవలేక బయటికి తిరుగుతున్నాం. ఇన్ని కార్యాలు మనం గుర్తించట్లేదంటే, గుర్తిస్తే మనం ఆయన సన్నిధిలో నుంచి కదలగలమా? ప్రియమైన తమ్ముడు, చెల్లి, సోదరి సోదరుడా, నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన సన్నిధిని విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఆరాధన సమయంలో బయటికి వెళ్ళడం మంచి పద్ధతి కాదు. ఈ విషయం ఇంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ సేవకుడు ఉన్నాడు ఈ ఊళ్ళో, నేను ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు. ప్రతి ఒక్కరూ ఆరాధిస్తారని ఆశిస్తున్నాం. మోకరించండి. దేవుడు 136వ అధ్యాయంలో నుంచి, కీర్తన గ్రంథం 136వ అధ్యాయంలో నుంచి, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఎందుకు ఆయన కృప నిరంతరం ఉందంటే, ఆయన గొప్ప కార్యాలు జరిగించేటువంటి వాడు, మహాచర్య కార్యాలు జరిగించేటువంటి వాడు కనుక ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త కనుక ఆయన సృష్టిని బట్టి అంతకు మించి ఆయన సర్వ సృష్టి కంటే నిన్ను నన్ను ప్రియముగా ఎంచుకొని ఆయన తన స్వరూపంలో సొంత పోలిక చొప్పున నిన్ను నన్ను సృజించుకుంటూ వచ్చాడు కనుక ఆయన సృష్టి, ఆయన కృప నిరంతరమును. అంత మాత్రమే కాదు, ఈ సృష్టి తప్పిపోయినప్పుడు ఆయనే ఈ సృష్టి రూపంలోనికి ఈ లోకంలోనికి వచ్చాడు కనుక ఆ వాక్యం శరీరధారి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య వసించును. అందును బట్టి ఆయన కృప నిరంతరముడును. 3వదిగా చూస్తూ వచ్చాం, ఏమది? ఆయన లోకంలో నుంచి విమోచిస్తూ వచ్చాడు. ఆయన విమోచకుడుగా ఉంటూ వచ్చాడు కనుక ఎక్కడి నుంచి విమోచిస్తూ వచ్చాడంటే, లోకంలో నుంచి, పాపంలో నుంచి, శాపంలో నుంచి, ప్రతి విధమైనటువంటి చెడులో నుంచి నిన్ను నన్ను. ఒకరోజు బూతులు తిట్టేవాళ్ళం, ఇప్పుడు తిట్టడం లేదు. ఒకరోజు ఈ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఈ స్థితిలో లేము. ఒకరోజు సినిమా చూసేవాళ్ళం, ఇప్పుడు సినిమా చూడటం లేదు. ఒకరోజు హేమైనటువంటి కార్యాలకు ఆసక్తి చూపుతూ వచ్చాం, ఇప్పుడు ఆసక్తి లేదు. ఒకనాడు కుళ్ళు అసూయలతో బ్రతికినాం, ఈ రోజు లేవు. కారణం ఏంటంటే, మనల్ని ఆ స్థితిలో నుంచి దేవుడు విమోచిస్తూ వచ్చాడు. ప్రభువా, నా విమోచకుడు నీవు, నీ కృప నిరంతరం ఉండును. అందుబట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్ధులమైనటువంటి వారం. 4వదిగా, ఆయనను ప్రభువా నువ్వు నన్ను కాపరిగా ఉంటున్నావు. ఈ అరణ్య మార్గంలో నేను నడిచి వచ్చేటువంటి మార్గంలో అనేకమైనటువంటి పరిస్థితులు, ఎంతోమంది రాజులు ఎదురవుతున్నారు. ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నింటిలోనూ నాకు చాలినటువంటి వాడుగా ఉంటుంది. దుడ్డు కర్ర దండం చేత నన్ను ఆదరిస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి,
శ్రేష్టమైనటువంటి దేశము, నిరీక్షణతో కూడినటువంటి నిత్య రాజ్యానికి నన్ను నీ స్వాస్థ్యానికి మంచి ఇవులు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నావు. ఇంతతో ఆగిపోలేదు ప్రభా. అక్కడికి తీసుకెళ్ళడానికి మధ్యలో నేను ఎక్కడ పడిపోతానో అని నీ శరీరానికి నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి నీ బలను నాకు ఉంచి అనుదినము నీ ఆహారం చేత, వారం వారం కూడికల చేత, ఆరాధన వాక్యం చేత, బల్ల చేత, నా అనుదిన వాక్యాల చేత అనేక మార్లు నీ ఆహారం చేత, నీ వాక్యం చేత నన్ను పోషిస్తూ వస్తున్నావు. నా పోషణకర్తగా ఉన్నావు. అందుని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? కీర్తన గ్రంథం 136 అధ్యాయం చివరి వచనం. ఆ వచనం చదువుకుని అందరము తర్వాత ఆరాధనలో. కీర్తన గ్రంథము 136 అధ్యాయము చివరి వచనము. ఆకాశమందు ఉండేటువంటి దేవునికి అందరం కలిసి చదువుతాం. కీర్తన గ్రంథం 136 అధ్యాయం చివరి వచనము. ఆకాశమందు ఉండే దేవునికి ఆయన కృప నిరంతరమును. ఆకాశం ఉండే దేవునికి మనము కృతజ్ఞత ఆశలు చెల్లింపబద్దులమైన. మోకరించండి, ఒకరి తర్వాత ఒకరి క్రమంగా ఆరాధించండి.